85వ రోజు గీతా మకరందం భగవద్గీత పార్ట్ 85 బై అనంత కుమార్ అప్లోడ్ చేస్తున్నాను. విని ఆనందించండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మిత్రులతో, మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ గురుభ్యో నమః. గీతా మకరందంలో 85వ రోజు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం శ్రీ గీతాదేవ్యై నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. ఓం నమో భగవతే వాసుదేవాయ. నీ ఆత్మనిశ్చయమైతే పరమాత్మ నిశ్చలమౌరం. ఏటికి వంకలు ఉన్నవి గాని నీటికి వంకలు ఉన్నాయా? ఏటికి వంకలు ఉన్నవి గాని నీటికి వంకలు ఉన్నాయా? ఏటి వంటిదే నీ ఆత్మ, నీటి వంటిదే పరమాత్మ. నీ ఆత్మ నిశ్చయమైతే పరమాత్మ నిశ్చలమౌరా. నిన్నటి రోజు విన్నాం ఏ విధంగా అర్జునుడు కోరుకున్న విషయం ఉందనే విషయం, పరమాత్మను ఏ విధంగా కోరుకున్నాడనే విషయంలో ఒకట. సుయోధనుడికి సంతోషం, అర్జునుడికి సంతోషం. చూడండి, భగవంతుడు ఎవరికి ఏది కావాలనో, ఎవరికి సంతోషం అవుతుందో అది వాళ్లకు ప్రాప్తి అయ్యేటట్టే చేశాడు మహానుభావుడు కృష్ణ పరమాత్మ. సుయోధనుడు సంతోషంగా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒక చిన్న పరీక్ష చేయబోయాడు. ఎవరిని? అర్జునుని. ధనంజయ, ఎంతటి వెర్రివాడవయ్యా నిజంగా నీవు. ఎందుకంటే నేను యుద్ధం చేయనని చెప్పాను, నేను ఆయుధం పట్టుకోనని చెప్పాను, చెప్పినా కూడా నన్ను కోరుకుంటావా అని చెప్పేసి ఊరికే పరీక్ష, చిన్న పరీక్ష, మళ్ళీ ఒక పరీక్ష అర్జునుడికి అనమాట. ఆలము సేయనేనని యదార్థమే బల్కితిజుమ్మి. ఇట్టి గోపాలుని నన్ను కోరితివి భండన పండితుడు. అగ్నితేజులు ఉత్తాన ధనుర్ధరు బహుశత ప్రమితు యదు సింహులందరి పాలుగ గైకొనె ఆ కురు రూపాలుడు. నీవో బాలుడవైతివి అకట. అర్జునుడు చెప్పిన సమాధానం కూడా విచిత్ర సమాధానం చెప్పాడు.
ఉన్నది పుష్టి మానవులకు ఓ యదుభూషణ, ఆలజాతికి తిన్నది పుష్టి ఈ వరుగు తెల్చిన రథమున ఉన్న చాలు నీ సున్నము చేసెదం రిపుల సర్వలోకోన్నత నాకు పేరగు సగు ఊరక చూచుచుముండుము అచ్యుత స్వామి, నీవు యుద్ధం చేస్తే నాకు పేరెట్లొస్తుందయ్యా, కాబట్టి నీవు ఆ విధంగా ఊరక చూస్తూ కూర్చో రథం లోపట అని చెప్పేసి అప్పుడు కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు అసలు విషయాన్ని అనమాట. ధనంజయ, నీకు నా యందుగల భక్తికి చాలా సంతోషమైందయ్యా నాకు అని చెప్తూ, ఊరక చూచుచుండు మనుట ఒప్పితిగాని భవద్రతస్తునం పారుగజూచి నీరిపులు పక్కున నోవి అనాదరించు ఆ శూరకులంబు మెచ్చ రిపుసూదనతాభరములు నీకునే సారథినై ఇకన్ విజయ సారథి పాఠసారథి అనునామమునం చరించగం ఇది అసలు విషయం. అయ్యా, నేను ఉడికే కూర్చుంటే అక్కడున్న వాళ్ళందరూ నవ్వుతారు కదయ్యా, కాబట్టి నేను చేయాల్సిన పని నేను చేస్తా. ఏం చేస్తా మరి? ఏం అవకాశం ఉంది అక్కడ యుద్ధంలో చేయడానికి అని అంటే, ఒకటి, నేను బాణం పట్టడానికి వీలు లేదు కాబట్టి నేను రథాన్ని నడిపిస్తా అని చెప్పేసి. ఇది భగవంతుడే రథాన్ని నడిపిస్తుంటే ఇక ఆ భక్తుడికి అపజయం ఎక్కువ ఉంటుంది చెప్పండి. కాబట్టి ఇక్కడ మనం కొన్ని విషయాలు ఎన్నుకునే ముందు జాగ్రత్తగా ఎన్నుకోవాలట. ఏ విధంగా ఎన్నుకోవాలో అర్జునుడి జీవితంలో మనకు అది కనబడుతుంది కాబట్టి ఇక్కడ కూడా మనకు అదే విషయం అర్థమవుతుంది. కాబట్టి అర్జునుడికి దేని యందు ఆసక్తి ఉందో దీనిని బట్టి అర్థమవుతుంది. కాబట్టి అర్జునుడి యొక్క ఆసక్తి అచ్యుతుని మీదనే ఉంది. సర్వాన్ని త్యజించి వాసుదేవుణ్ణే వరించి ఆశ్రయించాడు ఆయన. దేనిని పొందాలని అభిలషిస్తామో దాని యందే మనకు ఆసక్తి ఉంటుంది. ఆసక్తి దేని మీద ఉంటుందో దానికి సాధనమైన దానినే ఆశ్రయించుకోవడం జరుగుతుంది. భక్తునికి లేదా మోక్షువుకు మోక్షరూపుడైనటువంటి ముకుందుని అందే కదా ఆసక్తి. మరి ఆసక్తి భగవంతుడి మీద ఉండేటప్పుడు ఆశ్రయం ఏదై ఉండాలి చెప్పండి? భగవంతుడేమో అనంతుడు. అనంతుడైనటువంటి వారిని పొందడానికి అంతం కలిగిన వారిని ఆశ్రయిస్తే ఎట్లా? అనంతుని పొందాలి అంటే దానికి సాధనం కూడా అనంతమే అయి ఉండాలి. కర్మ ఏదైనా ఆరంభ నాశాలు కలదే కాబట్టి అనంతం కాలేదు. మరొక అనంతంతో పొందుతామనుకుంటే అనంతం అనేది అద్వయం, అది అఖండమే. కానీ రెండు అనంతాలు ఉండలేవు కదా. కాబట్టి అనంతుడైన భగవంతుని పొందాలని ఆశించేటువంటి సాధకుడు భగవంతుని అందే ఆసక్తి కలిగి ఉండడం. మయ్య ఆసక్త మనాహ, మరొక దాన్ని ఆశ్రయించుకునే అవకాశం లేనందున భగవంతుడినే ఆశ్రయించుకుంటాడు. పొందాల్సినటువంటి గమ్యము తానే, పొందుటకు ఉపకరించే మార్గం కూడా తాననే విషయం స్పష్టమైపోయింది. భగవంతుని జ్ఞానము రెండు కాదని ఇప్పటికీ గమనించాం. భగవంతుని జ్ఞానం ఇవి రెండు వేరు అని చెప్పేసి మనము కాదనే విషయం స్పష్టమైపోయింది. మరి భగవంతుని మీద ఆసక్తి ఉన్నందువల్ల ఈశ్వరుడే గమ్యం. ఈశ్వర జ్ఞానం వల్లనే ఈశ్వరుని పొందాలి. కాబట్టి ఈశ్వర జ్ఞానమే మార్గం. ఈశ్వర జ్ఞానం రెండు కానందువల్ల యోగికి గమ్యము మార్గము రెండు కూడా ఆ భగవంతుడే, ఈశ్వరుడే. ఆసక్తి అచ్యుతుడే, ఆశ్రయం కూడా అచ్యుతుడే. చ్యుతం లేనివాడు అచ్యుతుడు, అంటే అంతం లేనివాడు అనంతుడు. తరగని అనంత వైభవానికి తరిగిపోయే మనస్సు అర్పిస్తున్న నిరాజనమే యోగం. ఇదే జ్ఞానయోగం. భక్తిని, ధ్యానాన్ని, సహాయభూతాలు గ్రహించి ప్రజ్వలించేటువంటి జ్ఞానయోగ ప్రదీపం అన్నమాట. ఈ విధంగా పరమేశ్వరునిపై ఆసక్తిని ఉంచి పరమేశ్వరునే ఆశ్రయించుకొని దుఃఖ సంయోగ వియోగం అనేటువంటి పేరు గల యోగాన్ని అభ్యసిస్తూ బ్రహ్మ సంస్పర్శమైనటువంటి అక్షయమైనటువంటి సుఖాన్ని పొందడం అనేది మనకు జరుగుతుందని చెప్పేసి ఇంతకుముందు విన్నామా. అది జ్ఞానం చేతనే ప్రాప్తిస్తుంది. వల్ల అటు జ్ఞానాన్ని సమగ్రం అంటే సంపూర్ణం, సందేహం లేకుండా అసంశయం అంటున్నాం, గ్రహించడానికి తన బోధను వినమంటున్నాడు. అంటే జ్ఞాన మార్గమైనందున
శ్రవణమే సాధనము అని చెప్పేసి ఇక్కడ మనకు స్పష్టంగా చెప్తున్నాడు. మనకు అంటే భగవంతుణ్ణి సంపూర్ణంగా నిస్సంశయంగా తెలుసుకోవాలంటే యోగ్యతలు ఇవి అనే విషయానికి వచ్చినట్లయితే మనకు 3 జాగ్రత్తలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, భగవంతుని యందే మనస్సు ఆసక్తమై ఉండాలి. రెండవది, భగవంతుణ్ణే ఆశ్రయించాలి. మూడవది, యోగాభ్యాసాన్ని మనము మన జీవితానికి అనుసంధానం చేసుకోవాలి. ఈ 3 విషయాలు చేస్తే భగవంతుని సంపూర్ణంగా ఎలాంటి సంశయం లేకుండా తెలుసుకునేటువంటి యోగ్యత మనకు వస్తుందని చెప్పేసి మనకు ఈ మొదటి శ్లోకంలో చెప్పబడిందనమాట. ఇక తాను బోధించబోయేటువంటి జ్ఞానం ఎటువంటిదో, అది ఎలా అసమానమైనటువంటి వైభవంతో ఉందో రెండో శ్లోకంలో భగవానుడు వివరిస్తున్నాడు. జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వా నేహ భూయో అన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. అర్జున, విజ్ఞానంతో కూడినటువంటి ఈ యొక్క జ్ఞానాన్ని సంపూర్ణంగా నీకు బోధిస్తానయ్యా. దానిని గ్రహించావా, ఆ తర్వాత గ్రహించవలసింది మరొకటి ఉండనే ఉండదు అని చెప్పేసి చెప్తున్నాడు ఇక్కడ. మరి 6వ అధ్యాయంలో మనం విన్నాం. 8వ శ్లోకంలో యోగారూఢుని యొక్క రూపంలో ఒక మహిమాన్విత శక్తి, పరమ పవిత్రమైన మూర్తి మనకు దర్శనమిస్తాడు అక్కడ. అతడే జ్ఞాన విజ్ఞాన తృప్తాత్ముడు అని చెప్పేసి. అంటే శాస్త్ర పరిజ్ఞానం సంపూర్ణంగా కలిగిన వాడు, శాస్త్రం నుంచి గ్రహించిన విషయాన్ని అదే విధంగా అనుభవంలోకి తెచ్చుకునేవాడు జ్ఞాన విజ్ఞాన తృప్తాత్ముడు. ఈ పదానికి స్పష్టత ఏంటంటే, ఎవరైతే తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని తన జీవితంలో అన్వయం చేసుకుంటూ ఆచరణ చేస్తాడో, అనుభవంలోకి తెచ్చుకుంటాడో, ఆయన ఏమంటారట, విజ్ఞాన తృప్తాత్ముడు అంటున్నాడట. ఆ జ్ఞాన విజ్ఞానాలే ఇక్కడ విస్పష్టం చేయబడుతున్నాయి మనకు. ఇక్కడ విజ్ఞాన సహితం అని దేన్ని కూడా చెబుతున్నాడో అదే స్వానుభవంతో కూడినటువంటి జ్ఞానం అని. శాస్త్రం వల్ల పుట్టినటువంటి దాన్ని జ్ఞానమని, అనుభవం వల్ల వచ్చిన దాన్ని విజ్ఞానమని చెబుతున్నాడు. ఇక్కడ రెండుటి గల తేడాను మనకు స్పష్టపరుస్తున్నాడు. జ్ఞానానికి విజ్ఞానానికి. జ్ఞానం అంటే శాస్త్రం వల్ల వచ్చేది, మరి విజ్ఞానం అంటే అనుభవం వల్ల వచ్చేదని అని చెప్పేసి. అంటే ఇవి రెండూ కాదు. ఏ శాస్త్రజ్ఞానం తెలిసినా పరోక్షంగా ఉందో అదే అపరోక్షంగా అనుభవానికి అందుతూ ఉంటుంది. కాబట్టి ఆ పరోక్షం అపరోక్షం కావడమే పరిపూర్ణం. అపరోక్షంలోనే అజ్ఞానం ముడిపడి ఉంది. కాబట్టి సర్వ సంశయాలు విచ్ఛిన్నమవుతాయనే విషయం ఇక్కడ చెప్తున్నాడు మనకు. గురుముఖత విజ్ఞాన సహితమైనటువంటి జ్ఞానం అందగానే అక్కడే వస్తు దర్శనం అవుతుంది. అదే అపరోక్షము. అంతేగాని జ్ఞానాన్ని పొందిన తర్వాత మరొక సాధనాపేక్ష తొంగి చూస్తే అది పరోక్షమే కానీ అపరోక్షం కానే కాదు. అపరోక్ష జ్ఞానం మనకు లేనంత మాత్రాన వస్తువు పరోక్షం కాదు. ఎక్కడో ఉంటే పరోక్షం అవుతుంది. అది ఎక్కడో ఉన్నది కాదు, ఇక్కడే ఉంది, ప్రత్యక్షంగానే ఉంది. దానికి చెందినటువంటి విజ్ఞాన సహిత జ్ఞానము లేకపోవడం వల్ల అది పరోక్షం అనిపిస్తుంది మనకు. ఇది మనందరం కూడా చూసి ఉంటాం. మన యొక్క జీవితంలో కూడా ఈ అనుభవం వచ్చి ఉంటుంది. కళ్ళజోడు తగిలించుకొని కళ్ళజోడు ఎక్కడో పెట్టేసాన్ని వెతికే వాళ్ళని ఎంతనో చూస్తుంటాం మనం. మన అనుభవంలో కూడా ఉండే ఉంటుంది విషయం. కళ్ళజోడు మన వద్దే ఉంది, మనకు పరోక్షంగా లేదు, కానీ ఉన్నది అనేటువంటి జ్ఞానం లేకపోవడం వల్ల పరోక్షమైపోయింది. అది ఇక్కడ వాస్తవంగా వస్తువు దూరం కాలేదు, అపరోక్షంగా ఉన్నటువంటి దాన్ని పరోక్షం చేసింది అజ్ఞానమే. అజ్ఞానం తొలగితే పరోక్షం ఏమవుతుంది, అపరోక్షం అవుతుంది అప్పుడు అది. అంతే, అదే విజ్ఞాన సహిత జ్ఞానం, అనుభవానికి అందినటువంటి శాస్త్రజ్ఞానం. పరమేశ్వరుడే జగత్కారణమైన వాడు, జగత్తులోని సర్వవ్యాపక చైతన్యం తానే. కాబట్టి ఆ చైతన్యమే వ్యక్తిలో జీవ చైతన్యంగా తెలుస్తుంది. కాబట్టి అదే ఆత్మ. ఆత్మ చైతన్యమే బ్రహ్మ చైతన్యం. కాబట్టి ఆత్మ ఏ బ్రహ్మం, ఇదే విజ్ఞాన సహిత జ్ఞానం. కాబట్టి అపరోక్ష జ్ఞానం అదే. దీన్ని మనము 7వ అధ్యాయంలో మొత్తం కూడా విస్తరింపజేసి భగవానుడు మనకు బోధిస్తున్నాడు. కాబట్టి ఈ జ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాత యద్ జ్ఞానం జ్ఞాత్వా, తెలియదగింది, జ్ఞాతవ్యం, మరొకటి ఉండదు అని చెప్పేసి స్పష్టపరుస్తున్నాడు ఇక్కడ మనకి. ప్రపంచంలో జ్ఞానాన్ని అంటే వస్తువు రూప జ్ఞానాన్ని సముపార్జుకుంటున్నాం మనం. ఏ వస్తువును తెలుసుకుంటే ఆ వస్తువు చెందిన జ్ఞానమే కలుగుతుంది మనకు. ఇది పుష్పము అన్నప్పుడు మన బుద్ధిలో పుష్పానికి చెందినటువంటి జ్ఞానం ఉంది. ఇది పుస్తకము అంటే పుస్తకానికి చెందిన జ్ఞానమే ఉంటుంది. దేనికి అదే. ఒకటి మరొక దాని నుంచి వేరుపడి ఉన్నందున ఒక దానికి చెందినటువంటి జ్ఞానము మరొక దానికి చెందిన జ్ఞానం నుంచి వేరుపడి ఉంది. ఈ విధంగా జ్ఞానాలు అనేకంగా ఉంటాయి. కాబట్టి సంగీతం నేర్చుకుంటే సంగీతం వస్తుందే కానీ నాట్యకళ వస్తుందా చెప్పండి? ఒకవేళ రావాలి అంటే నాట్య శాస్త్రాన్ని ప్రత్యేకంగా అభ్యసించవలసి వస్తుంది.
ప్రాపంచిక వ్యవహారంలో మన జ్ఞాన సముపార్జం ఇలాగే ఉంది. దానికి భిన్నంగా విస్మయాన్ని కలిగిస్తూ భగవంతుడి ఇక్కడ మన జ్ఞానబోధ చేస్తున్నాడు. ఏంటంటే యస్మిన్ విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి, దీనిని తెలుసుకుంటే సర్వమును తెలుసుకోవడం జరుగుతూ ఉందో అట్టి ఉపనిషత్ ప్రతిపాదితమైనటువంటి సర్వరూప జ్ఞానాన్ని, సారభూత జ్ఞానాన్ని వినిపిస్తున్నాడు. పైగా అది తెలిసిన తర్వాత తెలియదగింది మరొకటి ఉండదు అంటున్నాడు. ఒకటి తెలిస్తే అన్నీ తెలియబడుతున్నాయంటే అన్నీ ఒకదాన్ని రూపాలే అని అర్థమవుతుంది. మట్టి పాత్రలో అనేక రూపాలతో అనేక నామాలతో కనిపిస్తూ ఉండినా మట్టికి చెందినటువంటి జ్ఞానం కలిగితే అవన్నీ మట్టే అని తెలుస్తుంది. మట్టిని తెలుసుకున్న తర్వాత ఒక్కొక్క మట్టి పాత్రను పట్టి చూడవలసిన అవసరం ఉందా? తెలియక ముందు ఉంటుందేమో, కానీ తెలిసిన తర్వాత ఉండదు. కాబట్టి ఉన్నదంతా వాసుదేవుడే, అంతా పరమేశ్వర చైతన్యమే వ్యాపకమై ఉంది. కాబట్టి మట్టి పాత్రలు మట్టి కన్నా వేరుగా లేనట్లు జగత్తు యావత్తు పరమేశ్వరుని కన్నా వేరుగా లేదు. కాబట్టి సర్వేశ్వర జ్ఞానం కలిగితే సర్వము సర్వేశ్వరమయంగా తెలిసిపోతుంది. ఇదే ఉపనిషత్తు ప్రబోధించినటువంటి ఆత్మజ్ఞాన ఫలం అనేది మనకు తెలుస్తుంది ఇక్కడ మనకు స్పష్టంగా. మరి శివపార్వతులకు గణేష కార్తికేయులు ఇరువురు కుమారులు, ఆ విషయం మనకు విన్నటువంటి విషయం ఇది మనకి. పరమశివునికి కార్తికేయుని కంటే గణేశుని అందే ప్రేమ ఎక్కువ అని కార్తికేయుడు భావించేవాడు. ఇరువురు లోపట ఎవరు గొప్ప అనే వరకు వెళ్ళింది కథ. అది పరమేశ్వరుడు ఆలోచించాడు ఈ విషయం లోపట. ఇద్దరు కొడుకులను పిలిచాడు. మీరిద్దరు కూడా ఒకేసారి బయలుదేరి భూమండలాన్ని చుట్టి రావాలయ్యా, మీలో ఎవరు ముందుగా పని పూర్తి చేసుకుని కైలాసం తిరిగి వస్తే వాళ్లే గొప్పవాళ్ళు అంటాడు. ఇద్దరు కొడుకులు కూడా అంగీకరించారు. సుబ్రహ్మణ్య స్వామి కొద్దిగా చిన్నపాటి ఆయన మనసు లోపట ఏంటంటే అహంకారం, ఏంటంటే చిన్నపాటి అహంకారం, అది పెద్దది కాదు. తాను చూడ్డానికి అందంగా ఉంటాడు. రెండవది తన యొక్క వాహనము నెమలి. అన్న యొక్క ఆకారమే విచిత్రంగా ఉంది. ఆయన విఘ్నేశ్వరుడు, గజాననుడు. ఆయన పోనీ వాహనం చూస్తేనా, వాహనం అనేది చిన్న వాహనం, ఈయన ఆకారం పెద్దది, వాహనం చిన్నది, చిట్టి ఎలుక, అనింద్యుడు. కాబట్టి ఈ అహంకారంతో మనసులో అనుకున్నాడు, నాన్నగారు పెట్టినటువంటి యొక్క పందెం లోపట నేనే గెలుస్తానని చెప్పేసి మనసులో అహంకారం వచ్చేసింది. ఆ విధంగా లోపట ఎంతగానో పొంగిపోతున్నాడట. అన్నగారి యొక్క స్థూలకాయం తమ్మునికి తెలియంది కాదు కాబట్టి, పైగా వాహనమేమో మూషికం, అది కదిలేటప్పుడు అన్నగారు అవనిని చుట్టి వచ్చేది ఎప్పుడు, అది ఎప్పుడు కదలాలి, ఎప్పుడు ఈయన మొత్తం తిరిగి రావాలి అనుకుంటూ విజయం తండ్రి అని చెప్పేసి ముందే నిశ్చయం అయిపోయింది ఆయనకు. ఇద్దరు బయలుదేరారట. మూషికాన్ని మాతంగవదనుడు, మయూరాన్ని షణ్ముఖుడు ఇద్దరు అధిరోహించారు. నెమలి క్షణాల్లో ఏమైపోయింది, అది రివ్వున ఎగిరి తిరిగి చూసే లోపల కనుమరుగైపోయింది. మరి ఈయన పెద్దయ్య మూషికం మెల్లగా చెలుస్తూ అక్కడే ఉందట. మెల్లమెల్లగా కదులుతూ యజమాని ఎక్కించుకుని శివపార్వతుల చుట్టూ మూషికం ప్రదక్షిణ చేస్తూ ఉందట. దానిపైన కూర్చున్నటువంటి గజానుడు ఆ యొక్క తల్లిదండ్రులకు నమస్కరిస్తూ ఉన్నాడట. అలా 3 సార్లు ప్రదక్షిణ చేసి అప్పటికీ అలసిపోయినటువంటి వాహనమూర్తికి విశ్రాంతినిచ్చి తల్లిదండ్రుల పక్కన చేతులు కట్టుకుని నిలబడ్డాడు గణేశుడు. ఈలోగా వాయువేగంతో బయలుదేరిన చిన్న ఏం చేశాడుగా, మనోవేగంతో తిరిగి వచ్చాడు. ఆయన పోయేటప్పుడేమో వాయువేగంతో పోయాడు, వచ్చేటప్పుడు మనోవేగంతో వచ్చాడట. అన్నగారిని తల్లిదండ్రుల పక్కన చూసి నిర్ఘాంతపోయిందట. వెంటనే తేరుకొని అన్నగారు బహుశా పోటీ నుంచి విరమించుకొని ఉంటాడేమో అని అభిప్రాయపడ్డాడట. విజయం వినాయకుడిదే అని తల్లిదండ్రులు ప్రకటించేశారు. అక్కడ సుబ్రహ్మణ్య స్వామికి కోపం వచ్చేసిందట. ఇది అసంభవం, మోసం అంటూ కేకలు వేశాడట. నాయనా వినాయక, నువ్వు విజయాన్ని ఎట్లా సాధించావో చెప్పు అని చెప్పేసి పరమశివుడు వినాయకుడిని అడిగాడట. అప్పుడు వినాయకుడు వినయంగా చెప్తున్నాడట, తండ్రి సర్వం ఈశ్వరమయం కదా, పరమేశ్వరుడు అయినటువంటి నీకన్నా అన్యమైనది ఏదీ లేదు. సృష్టికి అభిన్న నిమిత్త ఉపాదాన కారణం నీవే. కాబట్టి నిమిత్త కారణమైనటువంటి భగవంతుడుగా నీవు, ఉపాదాన కారణమైనటువంటి భగవతిగా మా తల్లి అమ్మ ఇద్దరు ఇక్కడే ఉన్నారు కదా, అంతా మీలోనే ఉంది కదా. మిమ్మల్ని తెలుసుకుంటే సమస్తాన్ని తెలుసుకున్నట్లే కదా. మిమ్మల్ని తెలుసుకున్న తర్వాత తెలుసుకోవలసింది మరొకటి ఉంటుందా? మీ చుట్టూ ప్రదక్షిణ చేస్తే సమస్తాన్ని చుట్టి వచ్చినట్లే. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ. తమ్ముడు శాంతించడం మాత్రమే కాక చూడండి, విఘ్నుడు కాబట్టి ఆయన పరవశించిపోయాడట. ఎవరు? సుబ్రహ్మణ్య స్వామి. ఇది కథ. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా మనం విషయాన్ని గమనించినట్లయితే, జీవుడు తరించవలనంటే ఈ దేన్ని తెలుసుకోవాలి అంటే జ్ఞానాన్ని, తర్వాత విజ్ఞానం. విజ్ఞానం అంటే చెప్పుకున్నాము అనుభవ జ్ఞానం అనేది. మరి ఆధ్యాత్మ విజ్ఞానం యొక్క మహిమ ఏ విధంగా ఉంటుందని తెలుసుకుంటే సమస్తం తెలుసుకున్నట్లే అవుతుంది.
మరి దేని తెలుసుకుంటే సమస్తం తెలియబడినట్లే అవుతుందంటే పరబ్రహ్మంని అనుభవపూర్వకంగా తెలుసుకుంటే సమస్తం కూడా తెలియబడినట్లే అవుతుంది అని చెప్పేసి. అట్టి పరమాత్మను గురించి తెలుసుకున్న వారు లోకంలో చాలా తక్కువ ఉంటారు అని చెప్పేసి గుర్తు చేస్తున్నాడు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.